మహబూబాబాద్ జిల్లాలో ప్రకృతి రమణీయత నెలకొంది. బయ్యారం గుట్టలు మబ్బులను కమ్ముకుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి మినీ బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. బయ్యారం మండలం చింతోని గుంపు మినీ బొగత జలపాతం కనువిందు చేస్తోంది. వాటర్ ఫాల్ ను చూసేందుకు భారీగా జనం తరలి వెళ్తున్నారు. జలపాతం దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి జిల్లాలో వర్షాల డీటెయిల్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో అయితే ఏజెన్సీ ప్రాంతం, ప్రధానంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. చాలా చోట్ల కూడా వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. మంత్రి సీతక్క పొద్దునే ఇటు కలెక్టర్తో పాటు ఇటు మిగతా అధికారులతో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినా కానీ ఇమీడియట్లీ రెస్క్యూ చేసుకునేందుకు టీమ్స్ అన్ని కూడా రెడీ ఉండాలంటూ కూడా ఆదేశించారు. అదేవిధంగా వర్షాలు ఎక్కువ 3-4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచనలు చేశారు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. దీంతో ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు సంబంధించి కూడా చూస్తే ప్రస్తుతం వర్ష నేపథ్యంలో కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యధిక వర్షపాతం సంబంధించి కూడా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే కనిపిస్తుంది. ఆ వర్షపాతం సంబంధించి కూడా ప్రస్తుతం హన్మకొండలో అయితే 14 సెంటీమీటర్లు పడ్డది రాత్రి. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్లో 9.6, అదేవిధంగా ఏటూనగరం సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం అయితే వర్ష నేపథ్యంలో ముందస్తు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పచ్చు. కొన్ని చోట్ల రాకపోకలకు కూడా ఇబ్బందికరంగా మారింది. వెంకటాపురం మండలం, నుగునూరు మండలం సంబంధించి పరిధిలో యాకన్నగూడెం గ్రామీణ వద్ద గత ఏడాది క్రితం నిర్మించినటువంటి బ్రిడ్జి కుంగిపోయింది. తాత్కాలికంగా రోడ్డు నిర్మించారు. అయితే రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి రహదారిపై నీరు భారీగా చేరడంతో పూర్తిగా ఈ రోడ్డు అంతా ధ్వంసమైంది. దీంతో రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారింది. అదేవిధంగా మంగపేట మండలానికి సంబంధించి కూడా మల్లూరు అత్తా చెరువు సంబంధించి తూము లీక్ అయింది. దీంతో గ్రామంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఇటు పొలాలు కూడా నీట మునిగాయి. సేమ్ టైంలో ప్రస్తుతం ఇళ్లలోకి మోకాల్లోతు నీళ్లు రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తడిచి ముద్దయ్యాయి. అయితే అనుకోకుండా వచ్చినటువంటి వరద నేపథ్యంలో తమ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కాపాడుకోవడం కూడా ప్రజలకు ఇబ్బందిగా మారింది, స్థానికులకు ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. ప్రధానంగా వెంకటాపురం మండలానికి సంబంధించి ఇటు వెంకటాపురం కావచ్చు, ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. 227.3 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక వెంకటాపురం మండలంలోనే నమోదైందని చెప్పచ్చు. నిన్న తాడ్వాయి, ఏటూనగరం మండలాల మధ్య కూడా జాతీయ రహదారి పైన చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీస్ టీమ్స్, తర్వాత ఇతర అధికారులు వెంటనే అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించడంతో పాటు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇక భూపాలపల్లికి సంబంధించిన చూస్తే కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తర్వాత టేకుమట్ల మండలంలోని బర్నపల్లి, కిష్టంపేట గ్రామాల మధ్య మానేరు వాగు తెగిపోయింది. దీంతో ఈ 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల మండలంలోని గరిమల్లపల్లి నుండి పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామాల మధ్య ఈ మానేరు వాగు పైన వేసినటువంటి తాత్కాలిక రోడ్డు కూడా తెగిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో పూర్తిగా వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే మహబూబాబాద్ జిల్లాలో కూడా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే హన్మకొండ కావచ్చు, ట్రై సిటీకి సంబంధించి ఇటు వరంగల్, అటు హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలకు సంబంధించి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రాత్రి అంతా కురిసింది. అయితే ఉదయం వరకు కొంత వాతావరణం మారిందని చెప్పచ్చు. ఒక్కసారిగా పొడి వాతావరణం అయితే కొంత కనిపిస్తుంది. కానీ రాత్రి మాత్రం వర్షం దంచి కొట్టిందని చెప్పచ్చు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదుండడం రైతులకు ఇది మేలు జరుగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటుకొని కూడా దాదాపు 1.5 దాటింది. వరికి సంబంధించినటువంటి నాట్లకు సంబంధించి కూడా ముమ్మరంగా జరుగుతుంది. ఈ సమయంలో వర్షాలు చాలా అవసరం. ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలతోటి మాత్రం రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పచ్చు. మరోవైపు ములుగు జిల్లా కావచ్చు, ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినట్టు చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి. అదేవిధంగా సహజ అందాలకు నిలయంగా ఉంటాయి. ఏటూనగరం సంబంధించి సమీపంలో ఉన్నటువంటి బొగతా జలపాతం సంబంధించి కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక్కడ బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతం అయితే పర్యాటకులను లోపలికి వరకు రానివ్వట్లేదు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, తర్వాత ప్రస్తుతం
ఏటునాగారం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సేమ్ టైంలో గూడూరులో ఉన్నటువంటి భీమునిపాదం జలపాతం కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇక్కడికి లోపలికి పర్యాటకులు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అటు పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. ఇటు డోర్నకల్ కావచ్చు, అదేవిధంగా మహబూబాదు ఈ ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతం అయితే పడుతున్నటువంటి వర్షాలు రైతులకు చాలా మేలు జరుగుతాయని చెప్పచ్చు. అయితే సిటీకి సంబంధించి ట్రై సిటీలో అంటే వరంగల్, కాజీపేట, హన్మకొండకు సంబంధించి ముసురుకుతో కూడినటువంటి వర్షం ఒక్కసారిగా వర్షం పడుతుంది, మళ్ళీ కొంతసేపటికి తెరిపిస్తుంది. దీంతో జనజీవనం అయితే కొంత స్తంభిస్తుందని చెప్పచ్చు. అయితే ఇటీవల చేసినటువంటి డ్రైనేజీలకు సంబంధించినటువంటి క్లీన్ చేయడం కావచ్చు, తర్వాత నయీం నగర్ నాలా బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, వీటన్నిటితోటి అయితే నిన్న భారీ వర్షం కురిసినప్పటికీ కూడా పెద్దగా వరదతోటి నగరవాసులు ఇబ్బందులు లేకుండా తొలగిపోయాయని చెప్పచ్చు. కొంత వరంగల్కి సంబంధించినటువంటి ప్రాంతంలోనే భారీ వర్షాలు కురిస్తే కొన్ని కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో జీడబ్ల్యూఎంసీ అధికారులు కూడా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీస్ కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడైనా వరద వస్తే ఇమీడియట్లీ అక్కడి నుంచి వాళ్ళను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. సేమ్ టైంలో ములుగు జిల్లాకు సంబంధించి కూడా అక్కడ పోలీస్ శాఖ కూడా సన్నద్ధమైంది. అక్కడ ఎక్కడైనా వాగులు కావచ్చు, వంకలు తెగిపోయి ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పోలీసుకు సంబంధించినటువంటి నిఘా కూడా పెట్టారు. పోలీసుకు సంబంధించినటువంటి టీమ్స్ కూడా వరదలు వస్తే ప్రజలకు సేవలు అందించేది కూడా స్పెషల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సేమ్ టైంలో ఇటు డిఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటి విభాగం, ఇటు రెవెన్యూ, ఇటు ఫారెస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కావచ్చు, అన్ని శాఖలు అయితే సమన్వయంతో ప్రస్తుతం అయితే వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక.